ఈక్వల్ వాల్యూమ్ ఉన్నటువంటి స్ట్రాంగ్ యాసిడ్‌ని మిక్స్ చేసినప్పుడు వాటి యొక్క మిక్సింగ్ తర్వాత వాటి పీహెచ్ ఎలా ఉంటుంది? సో, ఇక్కడ మనకి 3 కేసెస్ ఉన్నాయి. సో, టైప్ 1 వచ్చేసరికి ఏంటంటే ఒక యాసిడ్ యొక్క పీహెచ్ 1, ఇంకొక యాసిడ్ యొక్క పీహెచ్ 2. ఇవి 2 గనక మనం మిక్స్ చేసినప్పుడు ఫైనల్ పీహెచ్ ఎలా ఉంటుంది? దీనికోసం ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలి. సో, లోయర్ పీహెచ్ ప్లస్ 0.25 యూజ్ చేయాలి. సో, ఇక్కడ వచ్చేసరికి పీహెచ్ లోయర్ పీహెచ్ 1 కాబట్టి 1 ప్లస్ 0.25. సో, అప్పుడు మనకి 1.25 ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా అంటే ఈ యొక్క డిఫరెన్స్ వచ్చేసరికి 1 ఉండాలి. 1 ఉన్నప్పుడు ఈ ట్రిక్ అప్లికేబుల్ అవుతుంది. అలా కాకుండా ఒక యాసిడ్ పీహెచ్ 2, ఎనదర్ యాసిడ్ పీహెచ్ వచ్చేసరికి 4. అంటే ఏంటి వీటి మధ్య డిఫరెన్స్ అనేది 1 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 2, 3 అలా ఉన్నప్పుడు ఏదైతే లోయర్ పీహెచ్ ఉందో ఆ లోయర్ పీహెచ్ ప్లస్ 0.3 మనం యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు లోయర్ పీహెచ్ ఇన్ కేసు ఇక్కడ వచ్చేసరికి 2 ఉంది ప్లస్ 0.3 ఉంది. అలా కాకుండా 3 సొల్యూషన్లు అనేది ఈక్వల్ వాల్యూమ్ ఉన్నటువంటి 3 యాసిడ్ సొల్యూషన్స్ యాడ్ చేసినప్పుడు ఎటువంటి ఫార్ములా యూజ్ చేయాలంటే లోయర్ పీహెచ్ ప్లస్ 0.48. అంటే గివెన్ సొల్యూషన్లో లోయర్ పీహెచ్ ఎక్కడ ఉంది? ఇక్కడ 2 ఉంది. ఇన్ కేసు 1 ఉంటే 1 కన్సిడర్ చేసేసుకోవాలి. సో, ఇక్కడ 2 ప్లస్ 0.48. సో, అప్పుడు మనకి 2.48 వస్తుంది. సో, ఎవ్రీ కేసెస్లో కూడా మనం లోయర్ పీహెచ్ని క్యాలిక్యులేషన్